సమయంలో ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించకమునకు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుని వాక్య పెరుగులో ప్రభు యొక్క బలలో సరిచేసుకుని మనం బలలో పాల్గొందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వనులే నాతో మాట్లాడిగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్ రాయబడిన మాట సంఘం ఎత్తబడుట. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే సంఘం ఎత్తబడే విధానం ఇక్కడ కనబడుతుంది. సంఘం ఎత్తబడుట అన్నది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికే సంఘంగా ఎవరు ఎత్తబడుతున్నారు అన్నది కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారు? మరణం కాని నిద్రలో ఉన్నవారు. వారి గురించి ఒక 5 వారాలు ధ్యానించాం. 5 ఆదివారాలు ఆ ఆరాధనలు, 5 ప్రభు వాళ్ళ వర్తమానం. రెండో కోణాన్ని ధ్యానిస్తున్నాం. ఏంటి రెండో మాట? ఎవరు ఎత్తబడుతున్నారంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సో ఇప్పటికే జీవం కలిగిన వారి గురించి దాదాపు 13 టేబుల్ వర్తమానాలు ధ్యానించబడుతూ వచ్చినాయి. ఇది 14వ వారం. సో ఇప్పుడు చూస్తున్న మాట ఏంటంటే సంఘము ఎత్తబడే విధానాన్ని అపోస్తలుడైన పౌలు గారు కూడా కొన్ని వాక్యాల్లో సంబోధిస్తూ వస్తాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు గారు సంఘం ఎత్తబడే విధానాన్ని అక్కడ ప్రకటన చేస్తూ వస్తాడు, తెలియపరుస్తాడు తెస్సలోనికీయులకు రాస్తూ. ఏమని? నిద్రించిన వారి కంటే ముందుగా మనం చేరము. ప్రభు పరలోకం నుండి దిగి వస్తాడు. ఎప్పుడు? కడబోరం మ్రోగంగానే మొదట ప్రభు పరలోకం నుండి దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు. ఆ మీదట సజీవమై నిల్చుండి మనము ఏకంగా ఆయన దగ్గర కొనుక్కోబడతాము మేఘల మీద. సరే, ఆయన దగ్గరికి ఎత్తబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇది సంఘం ఎత్తబడే కోణంలో రెండో భాగాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో భాగం? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సో ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. అసలు జీవం కలిగిన వారు ఎందుకు ఎత్తబడుతున్నారంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. జీవము కలిగిన వారు ఎందుకు ఎత్తబడుతున్నారు? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీసి చదవండి. ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చింది? సీయోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టును. సో దీని గురించి ఇంకా చాలా టైం ఉంది పరిశుద్ధుడి గురించి ధ్యానించడానికి. సో ఇక్కడ మనం చూస్తున్న మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే జీవము కొరకై యెరూషలేములో దాఖలైన వారికి, దాఖలైన ప్రతి వానికి. సో ఇక్కడ యెరూషలేములో దాఖలైనటువంటి వారు దేని కొరకు యెరూషలేములో దాఖలు చేసుకుంటున్నారు? దేని కొరకు అండి? జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైనటువంటి వారు. ఇదే మాట దీనికి సుదీర్ఘమైన మాట. ఇదే మాట అని కాదు, దీని సుదీర్ఘమైన మాట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం రాయబడుతూ వచ్చింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ కాలమందు. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో జీవము కొరకై యెరూషలేములో దాఖలైన వారి గురించి చూస్తాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆ దాఖలైన వారికి ఆపద నుండి తప్పించబడుతున్నారు. ఆ దాఖలైన వారు ఎవరి పేరైతే జీవము కలిగి నేను యెరూషలేములో ఉండాలని పేరు దాఖలు చేసుకోవడానికి ఇష్టపడ్డారో, మనకు అర్థం ఏంటంటే ఆ దినాల్లో కష్టాలు వస్తున్నాయి, ఆ దినాల్లో శ్రమలు వస్తున్నాయి, ఆ దినాల్లో బహు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. సరే, వాటి గురించి వచ్చేవారం మనం చూద్దాం. అలాంటి పరిస్థితుల్లో కూడా మాకు జీవము కావాలి యెరూషలేములోనే అని తమ పేర్లు దాఖలు చేసుకున్నారు. సో దాని గురించి వచ్చేవారం ధ్యానం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఎవరి పేరైతే అంటే జీవం కలిగి ఉండడం కొరకే యెరూషలేములో ఎవరి పేరైతే దాఖలు చేసుకున్నారో అలాంటి వారికి రాబోతున్న 7 ఏళ్ల శ్రమల కాలంలో కానీ బహు భయంకరమైన ఆపదల నుండి ప్రభు తప్పించేవాడు ఉంటాడు. ఇప్పుడు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను రక్షించబడ్డాను, మారుమూసి పొందాను, బాప్తిసం పొందాను, అయినా నాకు కష్టాలు బాధలు శ్రమలు వస్తున్నాయి, ఇంకా నాకు శ్రమ తగ్గట్లేదు అని నువ్వు అనుకుంటావేమో. ఒక సత్యం ఏంటంటే
నీవు యెరూషలేం అంటే నూతన యెరూషలేంలో నీ పేర్లు దాఖలు చేసుకోవడానికి ఇష్టపడ్డావు. ఏ విషయంలో? జీవము కలిగి జీవించడం కొరకై, జీవం కలిగి ఉండడం కొరకై పరలోకంలో యెరూషలేంలో నీ పేరు దాఖలు చేయబడుతూ వచ్చింది. అయితే సో అలా దాఖలు చేయబడినప్పుడు ఒకరోజు ఆపద రాబోతుంది ఈ లోకానికి. ఇప్పుడు వచ్చే ఆపదలు కాదు, ఇవి సహజమైన ఆపదలు. ఇది ప్రతి మనిషికి వచ్చేటటువంటిది. తన జీవితాన్ని బట్టి, తన పరిస్థితిని బట్టి తనకు వచ్చే ఆపదలు ఇవి కాదు సుమి. వచ్చే ఆపదలు ఇంతకంటే భయంకరమైన ఆపదలు ఉంటాయి. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో నేను చదువుతున్నా చూడండి. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద. అర్థమవుతుందండి? ఇంతకుముందు వచ్చిన ఆపదేనా? ఇంతకుముందు వచ్చిన ఆపద కాదు, అంతకంటే భయంకరమైన ఆపదలు రాబోతున్నాయి. సో ఇక్కడ ఎవరి పేరైతే యెరూషలేములో జీవం కలిగి ఉండాలని దాఖలు చేసుకోవడానికి ఇష్టపడ్డారో, అంటే చెప్తున్నా చూడండి, రక్షణ, మారుమూసి, పాప క్షమాపణ ఉంది. ఎవరైతే పరలోక రాజ్యంలో నా పేరు ఉండాలని, లోకం నుండి ప్రత్యేకించబడి దేవుని రాజ్యంలో నా పేరు ఉండాలని జీవ గ్రంథంలో పేరు రాయబడుతూ వచ్చిందో, అట్లాంటి వారికి రాబోతున్న ఆపదల నుండి దేవుడు తప్పిస్తాడు. రాబోతున్నటువంటి అసలు ఆపదలు ఏంటన్నా తర్వాత చూస్తాం. దాని గురించి కూడా పెద్ద సబ్జెక్ట్ ఉంది. భయంకరమైన ఆపదల నుండి దేవుడు తప్పించేవాడు ఉంటాడు. ఈ ఆపదలు ఎప్పుడు రాబోతున్నాయి? సంఘం భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో భయంకరమైన ఆపదలు ఉన్నాయి. అయితే ఎవరైతే జీవం కలిగి ఉండడం కొరకై పరలోక రాజ్యం ఉన్న నూతన యెరూషలేములో తమ పేరును లిఖించుకోవడానికి ఇష్టపడ్డారు, అటువంటి వారు ఈ ఆపద నుండి తప్పించబడతారు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? చూడండి, ఈ కాలమున వరకు ఎన్నటికి కలుగునంత ఆపద రాబోతుంది. బట్ ఇక్కడ రాయబడుతుంది ఇంకొక మాట చూడండి. అక్కడ ఏమనుంది? అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరు? వారు తప్పించబడతారు. అంటే నువ్వు యెరూషలేములో నీ పేరు జీవం కలిగి ఉండాలని నువ్వు దాఖలు చేసుకుంటే 100% తప్పించబడతావు రాబోతున్న ఉగ్రత నుండి. అలా దాఖలు చేయబడినప్పుడు, అలా నీ పేరు నూతన యెరూషలేములో నువ్వు జీవం కలిగి ఉండాలని నీ పేరు నువ్వు దాఖలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రాబోతున్న ఆపదలు నువ్వు ఉంటావు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఏ ఆపదలు? ఇప్పుడు వచ్చే ఆపదలు కాదు. బైబిల్ ఉంది కదా, అవి కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద. అంటే ఇప్పటి వరకు ఏ మనుషుడు చూడనంత ఆపద దేవుడి భూమి మీదకి తీసుకురావు. అయితే అట్టి ఆపద నుంచి మనం తప్పించబడాలంటే యెరూషలేములో మన పేర్లు ఏమై ఉండాలా? మనం జీవించడం కొరకై, మనం జీవం కలిగిన వారికి ఉండటం కొరకై యెరూషలేములో మన పేర్లు దాఖలవ్వాలి. ఈ యెరూషలేములో ఆ దినాన మన పితరుల గురించి కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచ్చింది. దీన్ని ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటే, నూతన యెరూషలేములో మనము జీవం కలిగిన వారికి ఉండటం కొరకే మన పేర్లు దాఖలు చేయబడాలి. ఎక్కడండి? నూతన యెరూషలేములో మన పేర్లు జీవం కలిగినగా ఉండటం కొరకే మన పేర్లు దాఖలు చేయబడాలి. అలా దాఖలు చేయబడితే, అలా రాయబడి ఉంటే రాబోతున్న గొప్ప ఆపద నుండి నువ్వు తప్పించబడతావు. అలా రాయబడకపోతే గొప్ప ఆపద రాబోతుంది. సరే, ఈ గొప్ప ఆపద గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి హైట్ ఉన్నాడు అని అంటే ఎట తెలిసింది మనకి? ఇంకో వ్యక్తి పొట్టోడు ఉండాలి అన కదా. ఒక అతను పొట్టోడు తన పక్కన నుంచుంటే అతను ఇంకొకటి హైట్ ఉన్నాడని చెప్పగలుగుతాం. లేదా ఒక్కడే నిలబడ్డాడు ఇంకో అతడు హైట్ ఉన్నాడు అంటామా? అనలేవు. అతని పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. పెద్ద కొండ అని అంటున్నామంటే దానికి పక్కన చిన్న కొండ ఉండాలి, అవునా కదా. ఇంటికి పెద్దోడు అంటామంటే ఎవరో చిన్నోడు ఉండాలి, లేదా ఒకటే అంటాం. అంటే ఒకదాన్ని కంపేర్ చేస్తున్నామంటే దాని పక్కన ఇంకోటి ఉండాల్సిందే. అట్ ద సేమ్ టైం ఇక్కడ రాయబడుతున్న మాట, ఎప్పుడు ఎన్నటికీ కలగనంత ఆపద అంటే అసలు ఇప్పుడు ఎలాంటి ఆపదలు వచ్చినాయి మనం చూడాలి. అప్పుడు దీనికంటే గొప్ప ఆపద రాబోతుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆరాధన వర్తమానంలో మనం చూస్తూ వచ్చాం. ఏం చూస్తూ వచ్చాము అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు చూస్తూ వచ్చేయండి. రాజులకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనుషులకు వస్తున్న ఆపద నుంచి తప్పించిన వాడుకుంటాడు. మనుషులకు దేన్ని బట్టి ఆపద వస్తుంది? ఆపద ఏంటి? ఆపదలు వాటి నుండి ప్రభు తప్పించిన వాడుకుంటాడు. అసలు మనుషులు దేన్ని బట్టి ఆపద వస్తుంది? మొట్టమొదటిగా దేవుని జ్ఞానం లేకపోవడాన్ని బట్టి. 2, కష్టకాలాన్ని బట్టి. 3, సాతాను చేతులు చిక్కబడి ఉంటాను బట్టి. 4, దేవుని చెదరగొట్టబట్టాన్ని బట్టి. 5, అపాయకరమైన 5వది ఏంటంటే దోషములు బట్టి. 6వదిగా అటు ఇటు లోకంలో తిరగటాన్ని బట్టి. 7వదిగా మన ప్రాణము పాతాళానికి తీసుకెళ్తున్నటువంటి జీవితాన్ని బట్టి మనకు ఆపద వస్తుంది. ఇటు విషయంలో మనం ఆరాధనలు జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించిన వారు. ప్రభు బలవర్తి మనం గమనించినట్లయితే
రాజులకు రాజుగా ఆయన వస్తున్న ఆపద నుండి తప్పించాడు. ఇప్పుడు రాజులు రాజ్యముగా కూడినప్పుడు వచ్చిన వచ్చిన కాలములో వచ్చిన ఆపదలు కొన్ని విషయాలు మనం చూడొచ్చు. మళ్ళా చెబుతున్నా చూడండి. రాజులు రాజ్యముగా కూడి వచ్చినట్టు కాలము మొదలుకొని వచ్చిన ఆపదలు మనం చూస్తూ వస్తాం. రాజులుగా కూడుకున్నప్పటి నుండి ప్రజలకు ఎటువంటి ఆపదలు వచ్చినాయో వీటికంటే ఎక్కువ ఆపదలు రాబోతున్నాయి. రాజులు కూడుకున్న కాలం నుండి అదే మాట కదా, దానియేలు గ్రంథం 12వ మొదటి వచనం రాయబడుతూ వచ్చింది. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని, అంటే ఒక రాజ్యం కంటే రాజు కింద రాజ్యముగా కూడుకొని వచ్చిన కాలం మొదలుకొని వచ్చిన ఆపదల కంటే ఎక్కువ ఆపదలు రాయిపోతున్నాయి. అసలు రాజుల కాలంలో వచ్చిన ఆపదలు ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. రాజుల కాలంలో వచ్చిన ఆపదలు ఏంటి? ఎందుకంటే ఇలాంటి ఆపదల నుండి మనం ఇలాంటి కాదు, ఇంతకంటే గొప్ప ఆపద రాబోతుంది. మనం తప్పించబడాలంటే మనలో జీవము కలిగిన వారమై పరలోక రాజ్యం నూతన జీవం కొరకే మన పేరు దాఖలు చేయబడాలి. అసలు రాజుల కాలం వచ్చిన ఆపదలు ఏంటి? రాజుల కాలం మొదలుకొని నుండి ఇప్పటి వరకు వచ్చిన ఆపదల కంటే అధికమైన ఆపద రాబోతుంది అన్నాడు. రాజుల కాలం వచ్చిన ఆపద ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ఎందుకంటే మనం చూస్తున్న మొదటి చదువుతారు కదా, ఒక పొట్టి వ్యక్తిని పొట్టోడు అనాలంటే పెద్దోడు ఉండాలి. జక్కయ్య పొట్టోడు అని ఎట్లా తెలిసింది? మేడి చెట్టు ఎక్కుతున్నప్పుడే కదా జక్కయ్య పొట్టాడని తెలిసింది. అంతకుముందు తెలిసిందా? మేడి చెట్టు ఎక్కబట్టే కదా జక్కయ్య పొట్టివాడు కాబట్టి మేడి చెట్టు ఎక్కినని రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఒక గొప్ప దాని గురించి చెప్పాలంటే దాని కింద చిన్నది ఉండాలి. గొప్ప ఆపద రాబోతుందంటే ముందర అసలు వచ్చిన ఆపదలు ఏంటో తెలుసుకోవాలి. రాజుల కాలంలో వచ్చిన ఆపదలు ఏంటి? ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభుని ఎడుకొక్కరికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక 2 డోర్స్ ఓపెన్ చేయండి. బాగా ఇబ్బందిగా ఉంది. 2 డోర్స్ ఓపెన్ చేయండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. నమ్మదగిన దేవుడుగా, నమ్మకమైన దేవుడుగా మీరు మాకుంటూ నిన్నెన్నడూ విడవను ఎడబాయనని సెలవిచ్చిన తండ్రి, ఇదిగో యొక్క సమాప్తి వరకు నీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయని సెలవిచ్చిన తండ్రి, నీ వాగ్దానాలని మాకు అవును అన్నట్టుగా బయలుపరిచి నమ్మదగిన దేవుడుగా, నమ్మకమైన దేవుడుగా ఉన్న ప్రభావం మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, యెరూషలేములో దాఖలైన వారు ఎందుకొరకు జీవమును కొరక యెరూషలేములో వారి పేరు దాఖలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి వారు ప్రభావ వారి జీవితంలో రాబోతున్న భయంకరమైన ఆపద నుండి తప్పించబడతాడు. కాడు ప్రభావ మేము కూడా అట్టి ఆపద నుండి తప్పించబడిన వారమై ఉండాలి. అయితే ప్రభు మా జీవితాల్లో తండ్రి ఇంకా మేము ఆపదల్లో చిక్కునేటటువంటి అనుభవం ఉంటే వాటి నుండి మమ్మల్ని రక్షించండి, కాపాడండి. రాబోతున్నటువంటి ఆపదల నుండి మమ్మల్ని తప్పించండి. భయంకరమైన ఆపద రాజుల కాలం మొదలుకొని జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఇప్పటి వరకు జరిగినటువంటి గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. అట్టి ఆపద నుండి మేము తప్పించబడాలంటే మాలో జీవం ఉండాలి. ఆ జీవాన్ని క్రీస్తు యేసులో మీరు మాకు అనుగ్రహించి, ఆ జీవం ఉందా లేదా బలలో పాల్గొనక మునిపే దాన్ని సరి చేసుకోవడం సాయించండి. అసలు రాజుల కాలములో వచ్చిన ఆపదలు ఏంటో అన్నది కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దీవించి దాసుడి కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు చేస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచేసి ప్రజలను జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడి వాక్య పెరుగులో మమ్మల్ని సరిచేయమని, మీ చిత్తానుసారమైన మనసు మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తే బలలో పాల్గొనేది కూడా యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము సరి చేసుకుని గద్దించబడిన వారిమై, సరి చేయబడిన వారిమై సమకూర్పిత బలలో పాల్గొంటా సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇలా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే బైబిల్లో ఒక మాట మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అని మనం జాగ్రత్త గమనించినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? రాజులు రాజ్యంగా కూడుకొని వచ్చిన కాలం మొదలుకొని వచ్చిన ఆపదల కన్నా ఎక్కువ ఆపదలు రాబోతున్నాయి. అసలు రాజుల కాలంలో వచ్చిన ఆపదలు ఏంటి? తర్వాత వచ్చే ఆపదల గురించి తర్వాత చూద్దాం. రాజుల కాలంలో వచ్చే ఆపదలు ఏంటి? రాజుల కాలంలో వచ్చిన ఆపదలు ఏంటి అని అంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో మొదటి మాట రాజుల కాలంలో వచ్చిన ఆపద మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 24 వచ్చిన మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 24 వచ్చిన మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 24 వచ్చిన రాజుల కాలములో వచ్చిన మొదటి ఆపద. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 24 వచ్చిన పేజ్ నెంబర్ పాత నిబంధన 238. ఇశ్రాయేలు అందరూ ఆగండి అక్కడ చాలే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి కోణం కనబడుతుంది. ఏంటి మొదటి కోణం అని మనం జాగ్రత్త గమనించినట్టయితే
రాజులు రాజుల కాలములో, రాజుల యొక్క కాలంలో లేదా రాజులుగా వారు కూడుకున్నప్పుడు వచ్చినటువంటి అప్పుడు జనులు రాజ్యంగా కూడుకున్నటువంటి కానీ రాజులు రాజ్యంగా కూడుకున్నటువంటి దినాల్లో వచ్చినటువంటి ఆపదలో మొదటి ఆపద ఏంటంటే ఇక్కడ చూడండి, గొల్యాతు గురించి మనం చూస్తున్నాం. ఎవరి గురించి? గొల్యాతు గురించి. మొదటి సమూయేలు గ్రంథం 17:24 చూడండి, ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, మొదటి ఆపద దేవుని ప్రజలు రాజ్యంగా కూడుకున్నప్పుడు, జనులందరూ కూడా రాజ్యంగా కూడుకున్నప్పుడు వచ్చిన మొదటి ఆపద ఏంటో తెలుసా? గొల్యాతు. గొల్యాతును చూసి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. దీనికి మొదటి రీజన్ ఏంటి? భయం. భయం అనే ఆపద ఈ లోకంలోకి వచ్చింది. ఎలాంటి ఆపద? భయం అనే ఆపద. గొల్యాతు అనే శరీరం ధరించుకుని గొల్యాతు యొక్క స్వరూపంలో ప్రజల ఎదుటికి, ప్రజలు రాజ్యంగా కూడుకున్నప్పుడు, ప్రజలు రాజ్యముగా ఉన్నప్పుడు, ప్రజల కాలము జనులందరూ కూడా రాజ్య కాలమును రాజ్యముగా కూడుకున్నప్పుడు వచ్చిన మొదటి ఆపద ఏంటంటే గొల్యాతు. ఎవరు? గొల్యాతు. రాజుల కాలంలో వచ్చిన మొదటి ఆపద ఇదే. గొల్యాతును చూస్తూ వస్తున్నాం. గొల్యాతు యొక్క జీవితంలో చూడగా అతడు ఎంతో హైట్గా ఉన్నాడు, ఎంతో ఎత్తుకుంటూ వచ్చినాడు. అతను చూసి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు భయపడి. సో ఇక్కడ మొదటి రీజన్ ఏంటంటే, దేవుని ప్రజలకు వచ్చిన మొదటి ఆపద ఏంటంటే భయం. ఏంటి ఆపద? భయం. భయంతోనే మనుషుడికి ఆపద వచ్చింది. మనుషుల్లో ఉన్న భయాన్ని బట్టి మనుషుడికి ఆపద వచ్చిందిగా కనబడుతుంది. గొల్యాతును చూసి జనులందరూ భయపడుతున్నారు. ఎంతమంది రాజ్యం లేరు అక్కడ? ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు లేరు? అప్పటికి ఇశ్రాయేలు 12 గోత్రాలు విడిపోయి ఉండయా? యోధా గోత్రం సపరేట్గా అయ్యి, యోధా రాజులు సపరేట్ అయిపోయి ఇశ్రాయేలు రాజు సపరేట్గా ఉన్నాడా? లేదే. 12 గోత్రాలకి సంబంధించిన ఒకే రాజు ఉంటూ వచ్చాడు. ఆయన మొట్టమొదటి రాజు సౌలు రాజుగా ఉన్నప్పుడు, జనులు రాజ్యంగా కూడుకున్నప్పుడు ప్రజలకు వచ్చినటువంటి మొదటి ఆపద ఏంటో తెలుసా? గొల్యాతు లాంటి ఆపద ప్రజలకు వచ్చినప్పుడు ప్రజలకు వచ్చిన మొదటి ఆపద గొల్యాతు. ఆ గొల్యాతుని బట్టి ప్రజలు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. మొదటి ఆపద ఇదే. భయాన్ని బట్టి పారిపోయే గొప్ప ఆపద ప్రజల్లోకి వచ్చింది. వారు పారిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? భయం. ఏంటి? భయం. ఈరోజు మన జీవితంలో గమనించాల్సిన మొదటి కోణం, ఆ రోజుల్లో రాజులు రాజ్యంగా కూడుకున్న కాలంలో వచ్చిన మొదటి ఆపద ఏంటంటే పారిపోవటం. ప్రజల జీవితంలో పారిపోవడం అనేది సంప్రాప్తం వచ్చింది. ప్రజలు పారిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? గొల్యాతుని బట్టి ఎందుకు పారిపోతున్నారు? అతని హైటు, అతని రూపం, అతని ఎత్తును చూసి అతను తట్టుకోలేక, అతన్ని జయించలేక, అతనితో యుద్ధం చేయలేక, అతని ధైర్యంగా ఎదుర్కోలేక ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? పారిపోతూ వస్తున్నారు. అరే, ఒక్కడికి అందరూ భయపడాలా? ఇప్పుడు ఓకే, గొల్యాతు ఒకడు వస్తున్నాడు. ఆ గొల్యాతు దగ్గరకు ఒక 20 మంది 30 మంది వెళ్తే వాడు ఉంటాడా? చుట్టూ అందరూ రౌండ్గా చుట్టి బాణాలు వేసినా, డాలుతో పొడిచినా, ఒకనాడు పొడిచినా మిగతా వాళ్ళు పొడవగలుగుతారు కదా. మరి అందరిలో ఏముంది? భయం అన్నది సంప్రాప్తి అవుతూ వచ్చింది. పారిపోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒకరోజు భయంకరమైన ఆపద రాబోతుంది. ఆ దినాల్లో ప్రజలు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని ఆపద భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ రోజు మొదటి సమూయేలు గ్రంథం 17 గొల్యాతును చూసి ప్రజలు అలా పారిపోతున్నారు. ఆ దినాల్లో ప్రజలు కూడా పారిపోయే వరకు ఉంటారు. ఏడ పారిపోతున్నారు తెలుసా? ఇంతకుముందు కూడా వర్తమానం చెప్పారు. ఏడగా పారిపోతున్నారు? పర్వతాల దగ్గరికి పరిగెడుతున్నారంట. ఎందుకు పర్వతాల దగ్గరికి వెళ్తున్నారు? అయ్యో పర్వతాలారా, కొండలారా, మమ్మల్ని మరుగు చేయండి, యెహోవా మహోదినం రాబోతుంది. గొర్రెపిల్ల యొక్క ఉద్రేకమైనటువంటి ఉగ్రతతో కూడిన దినం రాబోతుంది. ఆ దినం వచ్చింది, మమ్మల్ని కాపాడండి అని ఆ దినాల్లో ప్రజలు ఏం చేస్తున్నారు? పర్వతాల దగ్గరికి, కొండల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి మమ్మల్ని చాటు చేయండి, మమ్మల్ని దాచిపెట్టండి అని చెప్పని పరిగెడుతున్నారు ప్రజలు. ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం, పరిగెట్టని మెయిన్ రీజన్ ఏంటి? భయం. శత్రువుని చూసినటువంటి భయం, వాడు మనకంటే గొప్పవాడన్న భయం. నీ క్రైస్తవ జీవితంలో ఏదైతే నీ విశ్వాస జీవితంలో శత్రువుని జయించలేని క్రైస్తవ జీవితం ఉందో, సాతాన్ని జయించలేని క్రైస్తవ జీవితం ఉందో, దుష్టుని పైన విజయం పొందలేని క్రైస్తవ జీవితం ఉందో, ఖచ్చితంగా నీవు పారిపోయే స్థితిలో ఉండవు. ఖచ్చితంగా అదే స్థితి. అలాంటి జీవితమే మీరు గమనించండి. గొల్యాతుని ఎవరు చంపారు? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అక్కడ యుద్ధంలో ఉన్నారు? మరి అదన్నా తెలుసా? ఇంచుమించు ఎంతమంది ఉంటారు? అది కూడా తెలీదా?
సరే 17వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు అర్థమైంది ఎంతమంది ఉంటారని. ఎంతో మంది ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు కనీసం ఒక 100 మంది, ఒక 50 మంది అయితే గొల్లియాతుని చంపలేరా? వాడు కాలు పట్టుకున్నా, వాడు మెడ పట్టుకున్నా, వాడు ఏదో రీతిలో చెప్పొచ్చు కదా. కానీ అందరిలో ఏముంది? ఆయన హైటు, ఆయన రూపాన్ని చూడంగానే భయం అన్నది హృదయంలోకి వచ్చింది. నేటి దినాల్లో గుర్తుంచుకోవాలి, మనుషులు సాతాను చూసి ఎక్కువ భయపడేవారు అనుకుంటున్నారు. ఒక రోజు రాబోతుంది కదా, గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. ఎందుకంటే ఈ విశ్వాస జీవితంలో నీకు ఆపద ఎందుకు రాబోతుందంటే, ఈ క్రైస్తవ జీవితంలో నీవు ఆనాడు గొల్లియాతుని ప్రజలు జయించలేనట్టు ఈ రోజు నువ్వు సాతాను జయించలేకపోతున్నావు కాబట్టి గొప్ప ఆపద నీకు రాబోతుంది. ఆ రోజుల్లో ఆపద గొల్లియాతుని జయించలేనందుకు వచ్చింది ఆపద. రాబోతున్న దినాల్లో సాతాన్ని మనం జయించలేనందుకు, సాతాను పైన విజయాన్ని మనం పొందలేనందుకు ఆపద మన జీవితాల్లోకి రాబోతుంది. ఏం రాబోతుందండి? ఆపద మన జీవితాల్లోకి రాబోతుంది. చూడండి, గొల్లియాతుని ఎవరు చంపారు? దావీదు ఎంతటి వాడు? దావీదు ఎంతటి హైట్ ఉన్నాడు? సరే, హైట్ సంగతి మనకు కొలవలేదు కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఒక అంచనా ప్రకారం దావీదు ఎంత హైట్ ఉండగలుగుతాడు? సహజంగా దావీదు యొక్క హైట్ ఏంటి? సహజమైన మనుషుడి కంటే చాలా తక్కువ హైట్ కలిగిన వాడు. సహజమైన మనుషుడి కంటే దావీదు, బైబిల్ ఒక మాట ఉంది, నీవు యెహోవా యుద్ధములు జరిగించేవాడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది, అబిగయీలు అంటూ వచ్చింది. అంటే ఆ మాట అన్నంత మాత్రమే దావీదు ఏదో 6 అడుగులు 7 అడుగులు హైట్ ఉంటాడని కాదు. దావీదు కూడా పొట్టివాడే. అయినా ఏం జరుగుతూ వచ్చింది? గొల్లియాతుని జయించగలుగుతూ వచ్చాడు. సౌలు ఎలాంటి వాడు? సౌలు కూడా పొట్టివాడే. అయినా సౌలు కూడా జయిస్తూ వచ్చాడు. పొట్టివాడే గట్టివాడే అయ్యాడు బైబిల్లో. అది అర్థమవుతుందండి? ఎంత గొప్ప విషయం. ఒక దావీదును చూసి గొల్లియాతు ఏమంటాడు? చచ్చిన కుక్కను అనుకుంటున్నావా? నా దగ్గరికి వస్తున్నావు, నువ్వేమనుకున్నావు? ఏ ఉద్దేశంగా నా దగ్గరికి వస్తున్నావని దావీదును ప్రశ్నించాడు గొల్లియాతు. దావీదును ప్రశ్నించినప్పుడు దావీదు రాజు ఏం చేశాడు? ఈ మాటలన్నీ వ్యర్థమైన మాటలు, వేస్ట్, రా, నా దగ్గర రాళ్ళు ఉన్నాయి, నువ్వు రా. వచ్చాడు, వడిసి తీసుకున్నాడు, రాయి తీసుకున్నాడు, కొట్టాడు. అన్ని రాళ్ళు పెట్టి కొట్టలే, ఒక రాయితోనే కొట్టాడు. బలమైన రాయది, గట్టి రాయది, విశ్వాసంతో కొండి రాయది, దేవుని నామానికి మహిమకరంగా వచ్చే రాయది, దేవుని గణపరిచే రాయది, శత్రు రాజ్యాన్ని కూలద్రోసే రాయది. ఆ రాయి పెట్టి కొడతంతోనే గొల్లియాతుకి ఒక్కసారిగా నుదుటి మీద తగలటంతోనే ఏమైపోయాడు అతనికి అర్థం కాదు, కింద పడిపోయాడు. దావీదు రాజు ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. గొల్లియాతు యొక్క ఖడ్గాన్ని తీసి గొల్లియాతునే చంపేశాడు. అప్పుడు ప్రజలకు, ఒరే నాయన, మన గొల్లియాతునే చంపాడంటే వీడెంత గొప్పోడు, పొట్టోడు గొప్పోడు అయిపోయాడు. వద్దొద్దు అని చెప్పని ఆడున్న ఫిలిష్తీయులందరూ కూడా పారిపోతూ వచ్చారు. కారణం ఏంటి? జయించే జీవితం, విజయవంతమైన జీవితం, పారిపోయే జీవితం కాదు. ఊరకనే అన్నాడు దావీదు రాజు నా హృదయానుసారుడు అనే దేవుడు. ఊరకనే అన్నాడా? ఇంకేమంటాడు? నా సేవకుడైన దావీదు నడిచినట్టు మీరు నా సన్నిధిలో నడవలేదు. ఎందుకంటున్నాడు ఈ మాటలో? దావీదు రాజు యొక్క జీవితం వేరు. ఆ దినాల్లో ప్రజలు రాజ్యంగా కూడుకున్నప్పుడు వచ్చిన మొదటి ఆపద ఏంటి? పారిపోయేటటువంటి భయముతో కూడిన ఆపద వచ్చింది ప్రజల్లో. శత్రువుని జయించలేక, శత్రువు పైన విజయాన్ని పొందలేక, శత్రువుని ఓటమి పాలు చేయలేక ప్రజలు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. ఇది గొప్ప ఆపద. పారిపోయేదానికంటే ఇంకా ఆపద ఏం కావాలా? జయించలేక పారిపోతూ వస్తున్నారు. ఈరోజు మన క్రైస్తవ జీవితాల్లో బల దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె గొప్ప ఆపదలు వస్తున్నప్పుడు ప్రతిదాన్ని జయించలేక, ప్రతిదానిపైన విజయం పొందలేక, ప్రతిదాన్ని ఓడించలేక, నువ్వే ఓటమి పాలవుతూ, నువ్వు జయించలేక ఓడిపోతూ వస్తున్నావంటే ఖచ్చితంగా దావీదు రాజు లాంటి జీవితం మనకు లేదు. అంటే దేవునికి హృదయానుసారులుగా మనం లేదు. అలా లేనప్పుడు బలంలో పాల్గొనే ప్రయోజనం ఏముంది? రాజుల యొక్క కాలంలో కానీ, రాజుల కాలంగా రాజ్యంగా కూడుకున్న దినాల్లో వచ్చిన మొదటి ఆపద ఇదే. నాకు తెలిసి చాలా ఉండే, ఈరోజు చూస్తున్నమాట. మొదటి ఆపద ఏంటి? రాజులు రాజ్యంగా కూడుకున్నప్పుడు వచ్చిన మొదటి ఆపద మనం చూసేదాంట్లో పారిపోయేటటువంటి ఆపద. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోయే ఆపద ప్రజల్లోకి వస్తూ వచ్చింది. కానీ దాన్ని జయించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ప్రజలందరూ పారిపోతున్నా, ప్రజలందరూ వెనక తిరిగినా, ప్రజలందరూ వెనక అడిగేసినా దావీదు రాజు ముందలకు అడిగేశాడు. మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. పరలోక రాజ్యంలో ఎవరు వెళ్తారంటే ఇదే. ఎంతమంది? కొన్ని వేల మంది యుద్ధానికి వెళ్ళారు. కొన్ని వేల మంది. ఎంతమంది గొల్లియాతుని చంపారు? యుద్ధానికి వెళ్ళని వాడు వెళ్ళి చంపాడు. యుద్ధానికి వెళ్ళని వాడు వెళ్ళి యుద్ధం చేసి గెలిచాడు. కానీ యుద్ధంలో నిలబడిన వాళ్ళు యుద్ధం చేయగలిగారా? సంఘం రక్షణ, మారుమూస బాప్తిసం పొందిన వాళ్ళంతా కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, సాతాన్ని జయించలేరు.
శత్రువుని జయించలేరు రక్షణ మార్గం బాప్తిసం పొందినంత మాత్రాన. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితంలో ఉంటూ వస్తున్న ఆపదలను ఎప్పటికప్పుడు వాక్య వెలుగులో జయించేటటువంటి జయ జీవితం కలిగిన వారు మాత్రమే సాతాన్ని జయించగలుగుతారు. వారు మాత్రమే జీవం కలిగిన వారుగా నూతన యెరూషలేములో వారి పేర్లు దాఖలు చేయబడి ఉన్నాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు యెరూషలేములోకి వెళ్ళిన ప్రజలు, యుద్ధానికి వెళ్ళిన ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది పారిపోయారు? అందరూ పారిపోయారు. కొన్ని రాజు అన్న ఉంటాడా? ఈ రాజుగారు ఎక్కడో కూర్చొని ఏమంటాడు? ఆ యొక్క గొల్యాదుని చంపినవాడికి నా కూతుర్ని ఇస్తాను అంటాడు. నువ్వే ఒక మంచివాడుగా, దావీదు రాజు కంటే సుందరుడు కదా, లేదా సుందరుడు కాదు, క్షమించండి, దావీదు రాజు కంటే హైట్ ఉండవు కదా, దావీదు రాజు కంటే మంచి ఆ దేహం కలిగిన వాడివే కదా, నువ్వు చంపవచ్చుగా. ప్రాణభీతి, భయం, నేను వెళ్తే నేను చచ్చిపోతే ఎట్టాగు, అధికార దాహంతో, ప్రాణ భయంతో సౌలు చస్తున్నాడు. దావీదు రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ బ్రతుకు మొదట వచ్చిందని దేవుడు తెలుసు. ఈ స్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు పారిపోతారని దేవుడు తెలిసే ఈ స్థితి రాకమునిపై దేవుడు దావీదు రాజును అభిషేకించాడు. గొప్ప కోణంలో ఎంత గొప్ప అనుభవం. దావీదు రాజుని దేవుడు మొదట ఆ అభిషేకించిన అనుభవాలు ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుంది? మొదట కాదు, దావీదు రాజుని దేవుడు ఆ అభిషేకించిన అనుభవాలు చాలా గొప్పగా ఉంటూ వస్తుంది. ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే గొప్ప ఆపద దేన్ని బట్టి వచ్చింది? రాజులు రాజ్యంగా కూడుకున్నప్పుడు వచ్చిన గొప్ప ఆపద మొదటిదిగా గొల్యాతుని బట్టి వచ్చినటువంటి ఆపద, గొల్యాదు కొరకైనటువంటి ఆపద. ఆ గొల్యాదు దగ్గర నుంచి ప్రజలు కాపాడటం కొరకై దేవుడు దావీదు రాజుని ఏర్పరచుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా, నీ కుటుంబంలో ఉండేవారు, నీ బంధువులు ఉండేవారు, నీ స్నేహితుల్లో ఉండేవారు కాపాడుకునే బాధ్యత నువ్వే ఒక దావీదు రాజు లాంటి వాడు, నువ్వే ఒక ఎస్తేరు లాంటి వాడు, నువ్వే దావీదు రాజు లాంటి వాడివి, ఎస్తేరు లాంటి దానివి. నువ్వే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. దావీదు రాజు ఎలా ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు? ఎస్తేరు ఎలా దేవుని ప్రజలు కాపాడుతూ వచ్చింది? కాపాడిందా లేదా? యూదులందరూ కూడా మరణం అవ్వాల్సిన వాడు. కారణం ఏంటి? నిజాయితీ, నిలబడటం, దేవుని కొరకు యథార్థంగా నిలబడి దేవుడే చూసుకుంటాడన్న నిశ్చయత, దేవుని మీద ఆధారపడి వెళ్తూ వచ్చారు. కాబట్టి వారికి కావాల్సిన ఆపద నుండి వారు తప్పించబడ్డారు. భయంకరమైన ఆపద నుండి తప్పించబడ్డారు. ఆపద వచ్చినట్టే ఉంది కానీ తప్పించబడుతూ వచ్చింది. ఈరోజు మనం గమనించాలి, జీవం కలిగిన వారికి ఇట్టి ఆపద నుండి తప్పించబడతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాతాన్ని జయిస్తున్నారు. ఈరోజు నీవు నేను కూడా సాతాన్ని జయించాలి. నీ కొరకు జయించాలా? నీ కుటుంబం కొరకై, నీ కుటుంబం మీదకి సాతాను రాకుండా ఉండటం కొరకు నువ్వు జయించాలి సాతాను. గొల్యాదుని దావీదు చంపడానికి వెళ్ళినప్పుడు దావీదు గొల్యాదుని చంపిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయం వచ్చిందా లేదా? అంటే నీ క్రైస్తవ జీవితం నువ్వు ఒక్కడవే విశ్వాస జీవితంలో యథార్థంగా సాతాన్ని జయించుకుంటూ ప్రభువుల్లో పాల్గొంటూ ప్రభు దేహంలో చేవేస్తూ నీలో జీవం, పరలోకంలో నీ జీవం కొరకై నువ్వు పేరు దాఖలు చేసుకోవడానికి నువ్వు సిద్ధపడితే రాబోతున్న ఆపదల్లో నిన్ను దేవుడు తప్పిస్తాడు, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. అలా లేనప్పుడు దేవుని తీర్పు అన్నది నీ మీదకి వస్తుంది. ఇది మొదటి మాట. రాజులు కాలంగా కూడుకున్న దినాల్లో వచ్చినటువంటి మొదటి ఆపద ఏంటి? పారిపోయేటటువంటి భయంతో పారిపోయేటటువంటి ఆపద. ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయంతో పారిపోయినటువంటి ఆపద. ఇట్టి ఆపద నుండి దేవుడు తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. దీనికి ఈ ఆపద రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? భయం. మెయిన్ రీజన్ ఏంటి? సాతాన్ని జయించలేనటువంటి జీవితం, సాతాన్ని ఎదుర్కోలేనటువంటి జీవితం. ఎవరైతే సాతాన్ని ఎదుర్కోలేకపోతున్నారో, సాతాన్ని జయించలేకపోతున్నారో, ప్రతిదినం ప్రతి విషయంలో సాతాన్ని జయించలేనటువంటి మానవుడికి గొప్ప ఆపద రాబోతుంది. ఇప్పుడు వచ్చిందనికంటే ఎక్కువ. సో అందుకు మనం బలలో పాల్గొని మనం సాతాన్ని ఏం చేయాలా? జయించే వారికి ఉండాలి. ఇది మొదటిది. ఇక రెండవ కోణం చూద్దామండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. గొప్ప ఆపద మనం చూసేదంటూ రెండవ కోణం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి రెండో కోణం, రాజుల కాలంన ఫోన్లు ఒకసారి స్విచ్ ఆఫ్ చేయండి. మళ్ళీ చెప్పించుకోవద్దు ప్లీజ్. ఎవరైనా సరే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. మెసేజ్లు రావటం, వాక్యం చెప్పేటప్పుడు సౌండ్ రావటం మీకు మంచిగా ఉండొచ్చు, మాకు డిస్టర్బెన్స్ వాక్యానికి, దేవుని పరిశుద్ధాత్మను అటగిస్తున్నట్టు. అక్కడ రెండో కోణం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో వచ్చిన రెండో ఆపద ఏంటంటే శ్రమలను బట్టి వచ్చింది ఆపద. ఇక్కడ ఏమంటాడు? బహుశ్రమలు పొందిన అటువంటి దానిని బట్టి ఎక్కువ. మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటి ఆపద
గొల్యాదు నుండి ప్రాణభయంతో పారిపోయేదానికంటే ఎక్కువ ఆపద రాబోతుంది. ఇంతకంటే ఎక్కువ ఆపద. ఇది మొదటిది వచ్చింది. రెండో ఆపద ఏంటి? దీనికంటే ఎక్కువ ఆపద రాబోతుంది. బహుశ్రమలు పొందిన అటువంటి బహుశ్రమలు పొందిన అటువంటి దానికంటే ఎక్కువ ఆపద రాబోతుంది. ఇక్కడ నెహెమ్యా గ్రంథం రాయబడుతూ వచ్చింది కదా, యోధా దేశం నుండి వచ్చినటువంటి ప్రజలు యెరూషలేమును గురించి చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? కొందరు యోధాలో ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. వాళ్ళు ఏం చెబుతున్నారు? చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. ఇది గొప్ప ఆపద. ఏంటి ఆపద? ఏంటంటే శ్రమ పొందుకోవటం. శ్రమ పొందుకోవటమే గొప్ప ఆపద. మానవుడి జీవితంలో బహు శ్రమ రాబోతుంది. ఆనాడు యెరూషలేములోకి, దేవుని ప్రజల్లోకి బహుశ్రమ అన్నది వచ్చుతూ వచ్చింది. శ్రమ వేరు, బహుశ్రమ వేరు. దానికి ఇంకో మాట ఉంది, ఇంకో మాట కూడా ఉంది. శ్రమ వేరు, బహుశ్రమ వేరు. ఇంకా చూడగా ఇంకొక మాట కూడా రాయబడుతూ వచ్చింది. ఇంకా శ్రమ, బహుశ్రమ, మహాశ్రమలంట. శ్రమల గురించి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? ఆ దినాల్లో రాజులు రాజ్యంగా కూడుకున్నటువంటి దినాల్లో వచ్చినటువంటి బహుశ్రమల కంటే ఎక్కువ ఆపద రాబోతుంది. వారికి వచ్చిన ఆపద ఏంటి తెలుసా? శ్రమతో కూడిన ఆపద వచ్చింది. వారి జీవితాలు ఇక్కడ రాయబడుతుంది మాట ఏంటంటే బహుశ్రమను నిందను పొంది ఉన్నారు. శ్రమతో కూడిన నింద వారి జీవితాల్లో వస్తుంది. బహుశ్రమతో కూడినటువంటి నింద వారి జీవితాల్లో సంప్రాప్తి అవుతూ వచ్చింది. కానీ శ్రమల పాలవుతూ వచ్చినారు. ఇట్లాంటి ఆపదలు ఎందుకు వచ్చినాయి? బహుశ్రమతో కూడిన ఆపదలు ఎందుకు వస్తూ వచ్చినాయి? బహుశ్రమల పాలు వాళ్ళు ఎందుకు అవుతూ వచ్చారంటే, బైబిల్ చెబుతున్నటువంటి మాట రెండో మాట, వారి జీవితాల్లో, మానవుడి జీవితాల్లో వచ్చినట్టు వారు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు కాబట్టి వారికి బహుశ్రమలు వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ శ్రమలో తట్టుకునే జీవితం వారిలో లేదు. కొందరు ఏం చేస్తున్నారండి? తప్పించుకొని ఏం చేస్తున్నారు? కొందరు తప్పించుకొని పారిపోయిన అనుభవం, తప్పించుకున్నటువంటి అనుభవం. దీనికి కారణం ఏంటి? దీనికి రీజన్ ఏంటి? ఆ శ్రమను జయించలేకపోవటం. మానవుడి జీవితాల్లో వచ్చిన రెండో ఆపద ఏంటి? మొట్టమొదటి ఆపద ఏంటి? రాజులు రాజ్యంగా కూడుకున్నప్పుడు వచ్చిన మొదటి ఆపద భయము. సో మొదటి ఆపద ఏంటి? భయముతో కూడిన పారిపోయే జీవితం లాంటి ఆపద వచ్చింది. రెండో ఆపద ఏంటి? నువ్వు ముందరకు వచ్చి పట్టుకమ్మా, వెనక నెడుతూ ఉంటే అట్ట. వెనక చూడవద్దు. రెండో ఆపద ఏంటి? బహుశ్రమలు. ఇలాంటి ఆపద మానవుడి జీవితంలోకి వచ్చింది. శ్రమలు రావటం నాకు ఏమైంది? తప్పించుకుంటారా? వాక్యం కూడా చదవరన్నమాట. మీరు అటు చూడొద్దు, అందరూ వాక్యం వైపు చూడండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అయితే వాక్యం ఆపేస్తే మీరు చూసేంతవరకు. సో ఇక్కడ మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటి? శ్రమలు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, శ్రమలు రాకముందు మానవుడు ఎలా ఉంటాడు? దావీదు భక్తుడు అంటాడు కదా, శ్రమల రాకమునుపు నేను దారి తప్పి తిరిగి తిని శ్రమలు రావటం నాకు మేలైను. అయితే ఈ శ్రమలు వేరు, బహుశ్రమలు వేరు, మహాశ్రమలు వేరు. సో ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే ఆపద అన్నది రాబోతుంది. ఎవరికి? ఎవరి పేరైతే యెరూషలేములో జీవన కొరకై దాఖలు చేయబడకుండా ఉండిద్దో వారు పారిపోయేటటువంటి, భయంతో కూడి పారిపోయేటటువంటి బహు ఆపద రాబోతుంది. రెండోదిగా చూసినట్టయితే బహు శ్రమల పాలు పొందబోతున్నారు. వారి జీవితంలో రాబోతున్న రెండో ఆపద ఏంటంటే శ్రమలు. చూడండి, మన జీవితాల్లో సహజంగా వచ్చిన శ్రమలనే మనం తట్టుకోలేం. ఎవరైనా మన శ్రమ పెడితే తట్టుకోగలుగుతామా? బైబిల్లో ఒకళ్ళు యజమానురాలు శ్రమ పెడితే తట్టుకోలేక పారిపోయినాము ఒక ఆమె ఉంది. ఎవరామె? హాగారు జీవితాన్ని చూసినట్టయితే ఆది కాండంలో చూడగా తన దేవుని దూత అడుగుతూ వస్తుంది, హాగారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు ఎక్కడికి వచ్చావు? ఏంటి అనంటే, ఎందుకు నువ్వు ఇలా వచ్చేసావంటే, నా యజమానురాలు నన్ను బహుగా శ్రమ పెడుతుంది. అంటే మానవుడి జీవితంలో శ్రమను తట్టుకోలేక పారిపోయే జీవితం ఉంటుంది. మామూలు శ్రమలకే నువ్వు తట్టుకోలేనప్పుడు బహుశ్రమలకు ఎలా తట్టుకోగలుగుతావు? మహాశ్రమలకు ఎలా తట్టుకోగలుగుతావు? తట్టుకోవడానికి అవకాశం లేదు. మనం తట్టుకోలేం కాబట్టి మన కొరకు ఆయన కుమారుని లోకాన్ని పంపి కలువరిశిలో ప్రాణం పెట్టేటట్టు చేసి ఆ కుమారుడికి కార్చిన రక్తం ద్వారా మన జీవితానికి అడుగుతున్నారు. సో ఇక్కడ రెండో కోణం ఇక్కడ రాయబడుతున్నమాట, బహుశ్రమలు. రాబోతున్న ఆపదలు ఏంటంటే ఈ శ్రమతో కూడినవి. రాబోతున్న ఆపద ఏంటి? మానవుడు పారిపోయేటట్టు ఉంటుంది. రాబోతున్న ఆపద ఏంటి? రెండోదిగా ఆ దినాల్లో జరిగిన ఆపద ఏంటి? మానవుడు పారిపోయేంత ఆపదలు వచ్చినాయి. ఆ దినాల్లో జరిగినటువంటి ఆపదలు ఏంటి? మానవుడు బహు శ్రమల పాలయ్యేంత ఆపద వచ్చింది. యెరూషలేములో దేవుని సన్నిధిలో మానవుడు బహు శ్రమల పాలయ్యేంత ఆపదలు రాయబడుతూ వచ్చింది. ఈ ఆపదల నుంచి తప్పించుకునే అవకాశం లేదు.
అయితే తప్పించుకునే అవకాశం దేవుడే కానీ అనుమతించాలి. ఈ వచ్చిన ఆపద కంటే ఎక్కువ ఆపద రాబోతుంది. బహు శ్రమలకు వచ్చేటటువంటి ఆపద కంటే ఎక్కువ ఆపద రాబోతుంది. నువ్వు పారిపోయేదానికంటే, భయంతో పారిపోయే ఆపద కంటే ఇంకెక్కువ ఆపద రాబోతుంది. నువ్వు భరించలేని శ్రమల కంటే కూడా ఇంకెక్కువ శ్రమతో కూడిన ఆపద రాబోతుంది. ఆ దినంలో నువ్వు భరించలేని శ్రమతో కూడిన ఆపద నీకు రాబోతుంది. కాబట్టి ఆపద నుండి మనం తప్పించబడాలంటే ఇప్పుడే మన జీవితాలు ఏం చేయాలి? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారుగా, పరలోక రాజ్యంలో జీవం కలిగిన వారు ఉండటం కొరకై మన పేరు దాఖలు చేయబడాలి. గొప్ప తెలియగలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? నేను రక్షించబడ్డా, మార్మోస్ పొందే, బాప్తిసం తీసుకున్నా, నా పేరు పరలోక రాజ్యంలో దాఖలు చేయబడింది అంటారు. నేను చెబుతున్నా కదా, అసలు నువ్వు రక్షణ, మార్మోస్, బాప్తిసం తీసుకున్నంత మాత్రం నీ పేరు పరలోకంలో ఉందని ఎవరు చెప్పాడు? రక్షణ, మార్మోస్, బాప్తిసం తీసుకున్నంత మాత్రం నీ పేరు పరలోకంలో ఉందని ఎవరు చెప్పాడు? నీ పేరు జీవగ్రంథం రాయబడిందని సంతోషించండి అన్నాడు. తుడిచిపెట్టుకోకుండా అంటే తుడిచిపెట్టే అవకాశం ఉంది కదా, మరి తుడిచిపెట్టి ఉందా లేదా అది ముందర గుర్తుపెట్టుకోవాలి. నేను రక్షించబడ్డాను. ఒక వ్యక్తి ఇలా సువార్త చెబుతున్నాడు, ఇదిగో మీరందరూ పాపులే, నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, నేను పరలోకంలో ఉంటా, మీరందరూ పాపులే అంటున్నాడు. వాడు వచ్చాడు, ఏంట్రా మేమందరం పాపులుగా, నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు, నీ పేరు పరలోకంలో ఉందా? నువ్వు ఒక్కడవే గొప్పవాడువా, మేమందరం నరకానికి వెళ్తామా అని చెప్పి కర్ర తీసుకుని కొట్టబోయాడు. ఓ రోజు దేవుడే కొడతాడు, మనుషులు కాదు, దేవుడు కొడతాడు. ఎందుకు? మనం చెబుతూ వస్తాం అందరూ పాపులే, మీరందరూ పాపులే, నేను ఒక్కడే పరలోక రాజ్యం. నీకు అసలు ఎత్తున్నాడు లేదు, అది గుర్తెరుసుకో. నీకెవడెత్తున్నాడు పరలోక రాజ్యం? నీ ప్రార్థనా జీవితం ఏది? నీ విశ్వాస జీవితం ఏది? నీ ఆరాధన జీవితం, నీ మాదిరికర్మ జీవితం ఏది? నీ సాక్షాత్ క్రైస్తవ జీవితం ఏది? నీకెవడెత్తున్నాడు పరలోక రాజ్యం? బయటికి వెళ్ళావు, నాకు పరలోక రాజ్యం ఉంది, నీకు లేదు, నీకే గతి లేదు, ఇంకోటి నీకు లేదని చెబుతున్నావు. అసలు మొదట నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడు, నీకు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడు. రాబోతున్న ఆపద నుండి తప్పించబడాలి. నీవు క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి, ఆ జీవాన్ని కలిగిన వాడవై పరలోక రాజ్యంలో నూతన ఎరుసలేములో నీ పేరు ఉండడం కొరకై ఎక్కడ నీ జీవితం కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏం లేదు, కానీ అక్కడికి వెళ్ళి ఏమంటాం? నాకు పరలోక రాజ్యం కావాలి, నాకు ఒక్కడికే పరలోక రాజ్యం ఉంది. ఇంట్లో కూడా సువార్త చెబుతాం కదా, నాయన, అమ్మ, తమ్ముడా, అక్క, చెల్లి, నేను పరలోకానికి వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తా? దేవుడు నీ కల్లో ప్రత్యక్షమే చెప్పాడు, నీకు పరలోక రాజ్యం ఇచ్చాడని. ఇంకెవరికి చెప్పలేదు దేవుడు పరలోక రాజ్యం అంటే. నీ తమ్ముడికి లేదు, నీ అక్కకి లేదు, నీ చెల్లికి లేదు, నీ తండ్రికి లేదు, నీ తల్లికి లేదు, నీ రక్త సంబంధికులు లేదు, నీకు ఒక్కరికే పరలోక రాజ్యం ఇచ్చారు. ఇంటి ఎట్టాగా చెబుతాం కదా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా, నువ్వే నరకానికి వెళ్ళిపోతావు అంటారు. వాళ్ళకంటే ముందు నువ్వే వెళ్తావే. బైబిల్ ఏమంటుంది? నేను నీతిమంతులు పిలవడానికి రాలా, మరి ఎవరి కోసం వచ్చాడు? నువ్వు నేను నీతిమంతుడే, పరలోక రాజ్యం ఉందని అనుకున్నావు, నీ కొరకు కాదు. నువ్వు ఎవరినైతే పాపి అంటున్నావో వాళ్ళ కొరకే యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు నీకుందా వాళ్ళకుందా పరలోక రాజ్యం? నీ పేరుందా వాళ్ళ పేరుందా? అందుకే బుద్ధి తక్కువైన మాట అది ఇంట్లో ఎప్పుడూ కూడా, నాకు పరలోక రాజ్యం ఉంది, నీకు లేదు, నువ్వు నరకానికి వెళ్తావు అనమాట. నరకానికి వెళ్ళేవాడు బైబిల్లో ఉంది, మొదటివాడు కడపడివాడు అవుతాడు, కడపడివాడు. మరి అదే కదా, నువ్వు పరలోక రాజ్యం ఉందంటే నీకు ఆపేసి దేవుడిని నీ ఇంటి వారికి ఇస్తే, నువ్వు ఎవరికైతే నరకానికి వెళ్తావన్నా వాడికి ఎత్తాడు. అప్పుడు అర్థమైతే మన జీవితం. అప్పుడు ఏం చేస్తా? ఇంకేడుతో కూర్చుంటా. గర్వం అది, నేను పరలోకానికి వెళ్తాను. అసలు ముందులో శ్రమలు రాబోతున్నాయి, తట్టుకో, తర్వాత పరలోక రాజ్యం. రాబోతున్న దినాల్లో భయంకరమైన ఆపదలు ఉన్నాయి, భయంకరమైన ఆపద రాబోతుంది. రాజులు కూడుకున్న కాలం కంటే, రాజ్యంగా కూడుకున్న కాలం కంటే అధికమైన ఆపద రాబోతుంది. రాజులు రాజ్యంగా కూడుకున్న దినాల్లో వచ్చిన ఆపద, పారిపోవటానికి భయముతో పారిపోయేటటువంటి ఆపద వచ్చింది. ఇంతకంటే గొప్ప ఆపద రాబోతుంది. రాజులు రాజ్యంగా కూడుకున్న కాలంలో వచ్చినటువంటి రెండో ఆపద ఏంటి? బహు శ్రమలను బట్టి బహు ఆపద వచ్చింది. ఇంతకంటే గొప్ప ఆపద రాబోతుంది. ఆపద నుండి తప్పించుకోవాలంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం రాయబడుతూ వచ్చింది, వాళ్ళు జీవముల కొరకై యెరూషలేములో దాఖలైన పేర్లు కలిగిన వారు. ఎవరు తప్పించుకుంటున్నారండి? జీవము కొరకై యెరూషలేములో దాఖలైన వారు మాత్రమే రాబోతున్నటువంటి ఆపద నుండి తప్పించుకుంటారు, లేకపోతే తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఈ వర్తమానం దేనికంటే, మనకు ఆపదలో మనం ఉంటున్నామని కాదు, ఆపదలు తెచ్చుకోవాలని కాదు. ఇట్టి ఆపదలు రాబోతున్నాయి, ఇటు నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీ పేరు, నీవు జీవం కలిగిన వాడుగా నీ పేరు దాఖలై ఉండాలి యెరూషలేములో. దాని కొరకు ఈ వర్తమానం. సో రాజులు కాలంలో వచ్చినటువంటి ఆపదల్లో మొదటి ఆపద భయముతో కూడినట్టు పారిపోయేటటువంటి ఆపద.
రెండో ఆపద శ్రమలు, బహుశ్రమలు బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెదిరిపోతున్నారు. యూదుల్లో కొంతమంది నెహెమ్యా దగ్గరకు వచ్చారు. అయ్యా ఏంటి పరిస్థితి, యెరూషలేము ఎట్లుందంటే, ఇంకేడ యెరూషలేము మొత్తం కాలిపోయింది యెరూషలేము మొత్తం, దాని గుమ్మంలో కాల్చబట్టే. నెహెమ్యా ఏ కోణంలో చెప్పాడు అన్నది, అది వాక్యానుసారంగా చెప్పాడో, ఆత్మీయంగా చెప్పాడో, లేదా కాపాడుకోవడానికి మర్మంతో చెప్పాడో రెండో మాట. కానీ అది వాస్తవమే, మర్మంతో కూడా చెప్పి ఉండొచ్చు. రాజు దయ చూపిస్తాడని చెప్పి ఉండొచ్చు. కానీ అసలైన మాట నెహెమ్యా ఏమంటాడు అక్కడ, నా పితరులు సమాధులుండు పట్టణము కాల్చబడినాడు. ఏ పట్టణం అండి? నా పితరులు సమాధులుగా ఉండినటువంటి పట్టణం. అంటే నా పితరులు నివసించే పట్టణం అని చెప్పుకోవడానికి కూడా ఆ పట్టణం అంత యోగ్యతలో లేదు. అంత బహుశ్రమల పొందుతూ వచ్చింది. నా పితరులు సమాధులుండు పట్టణం అంటే ఏ స్థితికి వెళ్ళిపోయిందో చూడండి. మానవుడి జీవితంలో ఆపదలు అనేవి రాబోతున్నాయి. ఆ రోజు నువ్వు విశ్వాసం అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే అంత బహుశ్రమతో కూడిన ఆపద రాబోతుంది. ఆపదలను చూసి నేను విశ్వాసం నువ్వు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతావు. నేను దేవుని పెట్టిన చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతావు. ఎందుకంటే దేవుని పెట్టలకు కూడా ఇన్ని ఆపదలు వస్తాయా, దేవుని నమ్మిన వారికి కూడా ఇన్ని ఆపదలు వస్తాయా అని అనేకులు మనల్ని ప్రశ్నిస్తారు. అలా ఒకరికి నాకు ఆపద వచ్చిందని చెప్పుకునే కంటే మౌనంగా కూర్చోవటమే మంచిదని వచ్చిన బహుశ్రమను బట్టి ఏం చేస్తావు, నోరు మూసుకొని మనం కూర్చుంటాం సిగ్గుతో. జాగ్రత్త, ఆపదలు అన్నది రాబోతుంది. ఆపద అన్నది రాబోతుంది. అది రాజ్యముగా కూడిన కాలము కంటే, జనులు రాజ్యముగా కూడిన కాలం కంటే అది ఎన్నడూ రానటువంటి ఆపద రాబోతుంది. జనులు రాజ్యముగా కూడినటువంటి కాలంలో వచ్చిన ఆపద. మొదటి ఆపద ఏంటి? భయముతో పారిపోయేటటువంటి ఆపద. రెండో ఆపద ఏంటి? బహుశ్రమతో కూడినటువంటి ఆపద. మానవుడు ఎన్నో శ్రమలు పొందుతున్నాడు. ఆ శ్రమతో కూడినటువంటి ఆపద మానవుడి మీదకి వచ్చింది. ఒక రోజు నీ మీదకి అది రాకుండా ఉండాలంటే నీ పేరు పరలోకంలో నూతన యెరూషలేములో జీవము కొరకై దాఖలు చేయబడాలంటే లిఖించబడి ఉండాలి. అలా జీవం అంటే యెరూషలేములో, నూతన యెరూషలేములో నువ్వు జీవించడం కొరకై నీ పేరు లిఖించబడితేనే, దాఖలైతేనే నువ్వు ఆపద నుండి తప్పించబడతావు. రాబోతున్న ఆపద, ఈ ఆపదలు జనరల్ ఇప్పుడు చెప్పి, వీటికంటే అధికమైన ఆపద రాబోతుందంటే వీటినే తట్టుకోలేకపోయినప్పుడు, తట్టుకోలేక ఒకడేం పారిపోతున్నాడు ప్రాణభయంతో, మరొకడు ఏం చేస్తున్నాడు, ఒక ఊరు విడిచిపెట్టి మరొక ఊరికి వెళ్ళిపోయారు. అంటే మామూలు శ్రమలనే వచ్చే ఆపదలనే నువ్వు తట్టుకోలేనప్పుడు దేవుడు అనుమతించే ఆపదను ఎట్ట తట్టుకోగలుగుతా? అటు ఇప్పుడే మన జీవితం ఏం చేయాలా? దేవుని యొక్క నూతనమైన యెరూషలేములో మన పేరు దాఖలు అవడం కొరకే సిద్ధపరచుకోలేదు. ఇదన్నమాట. రెండు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా 5 విషయాలు ఉన్నాయి. మూడవ మాట, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. ఏంది భయంతో చదువుతావు ఎందుకు బ్రదర్? ధైర్యంగా చదువు, మిస్టేక్స్ నేను చూసుకుంటా. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. ధైర్యంగా చదువు. చాలా. కానీ మూడవ ఆపద, జనులు రాజ్యంగా కూడుకున్నప్పుడు వచ్చిన మూడో ఆపద ఏంటి? మూడో ఆపద అంటే ఇశ్రాయేలు మీదకు వచ్చిన తెగులు కంటే ఎక్కువ తెగులు రాబోతుంది. ఇది గొప్ప ఆపదే. తెగులు రావటమే ఒక ఆపద కదా. ఎంతమంది చచ్చిపోయారు ఆ దినాల్లో? మళ్ళీ చదవండి. ఎంతమంది అండి? 70,000 మంది మృతి చెందారు. అంటే చూడండి ఎంత గొప్ప ఆపదో, ఎంత గొప్ప ఆపద వచ్చింది చెప్పండి. ఈ ఆపద రావడానికి కారణం ఏంటి? తెగులు. తెగులే ఆపదగా వచ్చింది. అసలు ఈ తెగులు ఎందుకు వచ్చింది? తెగులు ఎందుకు వచ్చింది? ఒక మాట చెప్పండి. తెగులు ఎందుకు వచ్చింది తెలుసా? తెగులు ఎందుకు వచ్చింది? 2వ వచనం చదవండి, మీకు అర్థమైంది. 2, 3 వచనాలు. అందుకు రాజు
ఎలా పుట్టింది అంట కదా, పోయే కాలం వచ్చి ఏదైనా పుట్టింది. ఎట్ట పుట్టింది? పుట్టాల్సిన రీతిలో పుట్టింది. అది దీని ఇంకో కోణం ఉంది. ఏమన్నా తెలుసా? సాతానుడు దావీదు రాజు హృదయాన్ని ప్రేరేపించాడంట. ఎవరిని ప్రేరేపించాడు? దేవునికి హృదయానుసారుడైన వాడిని హృదయాన్నే సాతానుడు ప్రేరేపించినప్పుడు నీ హృదయం దేవునికి హృదయానుసారంగా లేనప్పుడు నీ హృదయంకి ఎలా ప్రేరేపించబడింది? నీ నా హృదయాలు ఎలా ప్రేరేపించబడతాయి? ఇక్కడ గమనించాల్సిన కోణం చూడండి. అసలు ఆ తెగులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏ తెగులు వస్తుందో కూడా చెబుతున్నారు. వర్తమానంలో 2 కోణాలు వస్తున్నాయి. జనులు పారిపోవడానికి కారణం ఏంటి? ప్రాణ భయం. సో జయించడం ద్వారా వచ్చేది ఏంటో చూస్తున్నాం. శ్రమలు రావడానికి కారణం ఏంటి? యెరూషలేములో సరిగా జీవించకపోవడం బట్టి. ఇప్పుడు తెగులు అనే ఆపద ఎందుకు వస్తుంది ప్రజలకి? తెగులు అనే ఆపద ఎందుకు వస్తుంది? 24వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం కదా. ఎన్నో వచనం? 15వ వచనంలో తెగులు వస్తుంది. ఈ తెగులు ఆపేసేసాడు దేవుడు యెరూషలేము మీదకి వచ్చినప్పుడు. అసలు ఈ తెగులు ఎందుకు వచ్చింది? జనసంఖ్య. నీకు అసలు జనంతో పనేంటి? బలగంతో పనేంటి? నా బలగం నాకు ఉండాలి. బలగం ఈ రోడ్డు నుండి ఆ రోడ్డు వరకు మా ఇంటికాడ మన ఎలిషాన్న చూపించా. ఇదిగన్నా మాకు కుటుంబీకులు ఎంతవరకు ఉండాలి. ఇంకా పూర్తి చూడాలి. ఆయన 2-3 ఇల్లు చూసేసరికి ఆ షాక్ అయిపోయాడు. అమ్మో ఏందన్న ఎంతమంది. చాలా బలగం ఉంది. నా కుటుంబీకులే అన్నదమ్ములు, అక్క చెల్లి, బావ, బామ్మర్తులు, మేనమ్మ, మేనత్తులు, ఈ కుటుంబం చూసుకుంటే దరిదాపు 89 మంది ఉంటారు. ఓ రోడ్డు మొత్తం మాది చివరి నుంచి ఆ చివరికి. ఇంకెంత బలం కావాలి చెప్పండి? కానీ ఏ రోజు కూడా నా బలాన్ని చూసుకోను. మనుష్యుడు బలాన్ని చూసుకుంటున్నాడు. నా వైపు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటే ఉపయోగం? నీ ప్రాణం ఎవడు కాపాడేవాడు ఉంటాడు చెప్పు? ఎంతమంది ఉంటే ప్రాణం కాపాడేవాడు అంటారా? దీనికి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పనా? ఎలక్షన్లో ఒక వ్యక్తి నామినేషన్ ఇచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు? 100 మంది వస్తారు. ఓటేసేవాడు ఒక్కడు కూడా ఉంటాడు. ఎమ్మటే ఇప్పుడు చూడండి, నేను నామినేషన్ వేస్తున్నాను అనుకో, 100 మంది నాతో పాటు వస్తారు. కానీ ఓటేసేవాడు ఉంటాడా? వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా ఏడు. నేను మన కూడా చెప్పే కదా, మా ఊర్లో ఒక అతను ఎలక్షన్ నిలబడ్డాడు, చచ్చిపోయాడు పాపం, ఇప్పుడు లేడు. ఎలక్షన్లో నిలబడి చచ్చిపోవాలా, బాగా చనిపోయాడు. ఎలక్షన్లో నిలబడితే ఊరు చాలా మంది వెళ్ళారు అతనితో పాటు నామినేషన్ వేసేటప్పుడు. చివరికి ఓటు కాడికి వచ్చేదానికి 2 ఓట్లే పడ్డాయి. మరి ఇల్లు అందరూ అంటే బలగవంతి ఏమైపోయింది? అవసరానికి పనిచేయదు అది. నీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నా, నువ్వు ఎంతమంది బలగంగా, ఎంతమంది నీకు సపోర్ట్గా సిద్ధపరుచుకున్నా, ఆ బలగం దేవుని దగ్గర పనికిరాదు. మానవులకి ఇక్కడ పనిచేసిద్ది అంతే. నాతో ఇంతమంది, నాకు సపోర్ట్గా ఇంతమంది ఉన్నారు, నేను ఇంతమంది కలిగి ఉండాం. ఎలక్షన్లో ఓట్ల కోసం వచ్చినప్పుడు ఏమంటాం? ఇదిగో నా వాళ్ళు, వాడంతా నా వాళ్ళు అని చెబుతాం. అది నీ బలాన్ని చూపించుకుంటున్నావు. దేవుని మందిరంలో నీ బలం పనిచేయదు. నీ బలం అంతా కూడా దేవుని మందిరంలో గడ్డి పరక్కంటే సమానం. ఎవడైతే క్రీస్తు యొక్క కృపను బట్టి బలహీనుడు గుండి బలపరచబడతాడో అది బలం అంటే. ఇక్కడ దావీదు రాజు ఏం చెప్తున్నాడు? నా బలం ఎంత. యోవాబు అంటున్నాడు, ఎందుకు నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది నా రాజా? ఎందుకు ఈ దారుణమైనటువంటి ఆలోచన పుట్టింది? నీకు బలం ఎంత కావాలి? 100 మంది ఉంటే 1000 రెట్లు చేయగలడు. ఒకడుంటే దాన్ని 100 చేయగలడు దేవుడు. ఆ మాట చదవండి, ఎంత చక్కగా సంతోషం ఉందంటే. యోవాబు అన్న మాట 3వ వచనం. యోవాబు బా మరి ఇంతకంటే గొప్ప ఏం కావాలి చెప్పండి? అసలు నువ్వు బ్రతికుండగానే నీకున్న జనం కంటే దాన్ని 100 చేస్తాడు దేవుడు అంటున్నాడు. కానీ దావీదు రాజు ఏం చెప్తున్నాడు? నేను చెప్పినట్టు నువ్వు లెక్క అంతే. మనకు బలం ఎంత ఉండారో చూడు, మనకు బలం ఎంత ఉండారో చూడు. మన సపోర్ట్ కావాలి, మన బలం కావాలి. ఏం చేసుకుంటా నీ బలం? నువ్వు బలాన్ని సమకూర్చుకున్న తర్వాత దేవుడు దేహంలో ఒక ముడి పెట్టాడు అనుకో, నీకు బలం ఉండవారు, నీ సపోర్ట్ ఉండవారు, అది ఏం చేయాలా? ఏమవ్వాలి? రాజే లేనప్పుడు రాజ్యంలో ఉండేవాళ్ళు అందరూ ఏం చేస్తారు? ఎందుకు ఉపయోగం దానికి? దావీదు రాజు బలం కోసం చూసుకుంటున్నాడు. యోవాబు బుద్ధి చెబుతున్నాడు, అయ్యా అట్ట కాదు రాజా, నువ్వు విన్ను. ఎడా దేవుడు ఉంటే చాలు, బలం అవసరంలా. మనుషులు ఎంతమంది వచ్చినా సరే దేవుడు ఉంటే చాలు. నువ్వు అర్థం చేసుకో రాజా. నీకు 10 మంది ఉంటే వారు 100 చేయగలరు. ఇప్పుడు ఉన్న వారి కంటే దేవుడు 100 చేస్తాడు. నువ్వెందుకు రాజా ఎలాంటి ఆలోచన నీకు పుట్టిందంటే, యోవాబు నువ్వు వెళ్ళి లెక్క అంతే, నేను చెప్పిన మాట విను. లెక్కేసాడు అయ్యగారు. లెక్క ఏంగానే దేవుడు చూశాడు, దావీదు రాజా నీకు బుద్ధి తెప్పేటట్టు, నీకు బుద్ధి వచ్చేటట్టు నేను చేయాల్సి తప్పదు, నీకు బుద్ధి వచ్చేటట్టు నేను చేయాల్సిందే. దూతను పంపించాడు, కట్టుకొని తీసుకుని వస్తుంది, చంపుకుంటా పోతుంది. ఇప్పుడు బుద్ధి వచ్చిన వాడే ఏం చెప్తున్నాడు? బలగం వచ్చింది. ఇప్పుడు దావీదు రాజు బలగం. దావీదు రాజు ఏ బలగం చూసుకుని అయితే ఇంత బలం ఉందని విర్రబీగాడు. ఇప్పుడు ఆ బలం వచ్చిందా? ఆ బలగం కాబట్టి వచ్చిన బలం కాదు. యెహోవా దూతను అడ్డుకోగలిగిన వాడు ఎవడున్నాడు? మళ్ళీ దావీదు రాజు దేవుని దగ్గరికి, అయ్యా
తప్పు అయిపోయింది. 24వ అధ్యాయంలోని 17వ వచనం ఏమంటాడు చివరిలో? దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే. గొర్రెల వంటి వీరేం చేశారు? నన్ను నా ఇంటి వారిని తప్పు చేసిన వాడు నేను, దుర్మార్గుడిని నేను, పాపం చేసిన వాడు నేను. అన్యం పుణ్యం తెలియని వీళ్ళని వదిలే ప్రభా, వీళ్ళని వదిలే. వీళ్ళకి ఏం తెలియదు. నా స్వార్థం కోసం, నా బలగం కోసం, నా అధికార కాంక్ష కోసం, నేను అధికారిగా ఉండడం కోసం, నా యొక్క స్థానాన్ని కాపాడుకోవడానికి జనాన్ని లెక్కించా. వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళని వదిలే. పాపం చేసిన వాడు నేను, నా ఇంటి వారు అన్నప్పుడు దావీదు రాజు యొక్క జీవితం దగ్గరికి గాదు అనేటటువంటి ఒక దీర్ఘదర్శిని దేవుడు పంపిస్తూ వచ్చాడు. అర్నోను కళ్ళంలో బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించు, బలిపీఠం కట్టి బలి అర్పించు. ఎందుకు ఈ బలి? ఎందుకు ఈ యొక్క దారుణమైనటువంటి స్థితి? ప్రజలందరూ కూడా ఎందుకు వచ్చింది ఇంత ఆపద? ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి ఆపద వచ్చింది? అందుకంటారు కదా, యోనా గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్టయితే జనుల వాళ్ళు యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? తర్షీసుకి కాదు. అక్క ఏం చదువుకుంటారో బైబిల్ అర్థం కావట్లా. నినేవే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఏ పట్టణానికి వెళ్ళే ఓడెక్కాడు? తర్షీసుకి వెళ్ళే ఓడ ఎక్కాడు. ఇప్పుడు తర్షీసుకి వెళ్ళే ఓడ వెళ్ళమన్నాడు దేవుడు. మరి అది నినేవే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసుకి వెళ్ళేటటువంటి ఓడ ఎక్కాడు. ఎక్కడ ఉన్నారో ఏం జరిగింది? మధ్యలోకి వెళ్తున్నాడు. దేవుడు చూస్తానే ఉంటాడు. ఓహో ఎల్లు నీ ఎవరం తర్వాత చెబుతానని. సగం దూరం వెళ్ళగానే అలల చేత కొట్టబడుతుంది, తుఫాన్లాగా వచ్చేస్తుంది, ఓడ మునిపోయే స్థితిలోకి వచ్చేసింది. ఇప్పుడు మొదలైంది అసలైనాలు వచ్చిన ప్రజలకి. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎవరిని బట్టి ఆపద వచ్చింది? అసలు చూడండి, ఒకడు ఎవరైనా సరే సముద్రం అలల చేత కొట్టబడుతున్నాయంటే, బాబు సముద్రం ఎట్లా సునామీ లాగా వస్తుంది, మనం చచ్చిపోతామన్న భయం ఉండేది. కానీ వారికి వచ్చిన ఆలోచన తెలుసా? ఎవరిని బట్టి ఆపద వచ్చింది? అసలు చచ్చిపోయేవాడికి ఎవరిని బట్టి వచ్చింది అన్నది ఎవడని పట్టించుకుంటాడా? ఎవడకాడు ఏంటి నేను ఎట్ట ప్రాణం కాపాడుకోవాలని చూస్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా ఆలోచన వచ్చింది? అసలు ఇది ఎవడు బట్టి వచ్చింది? ఎవడని ఆ 10 చీటీలు తీసి అందరి పేర్లు రాసి చీటీలు వేసారు. ఒక్కొక్కటి చీటీ తీస్తే ఒకడు చెప్పాడు నువ్వు తీరా నాయన అని. వాడు తీసాడు ఖచ్చితంగా ఏదో పేరు పెట్టుకుని. ఈ అయ్యగారు ఎక్కడున్నాడు? చీటీ రాసి ఉండగా ఉపద్రవాన్ని చూస్తున్నాడా? ఏదైతే నాకు ఎందుకులే, దేవుడు చూస్తాం లేదని ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. చక్క ఒకడు వచ్చాడు, పోయి నిద్రపోతున్నావా? ఇక మనం చచ్చిపోతున్నాం. లే నిన్ను బట్టే ఈ ఉపద్రవం ఎందుకు వచ్చింది? ఎవడు బట్టి వచ్చింది? అప్పుడు ఒప్పుకుంటాడు, అయ్యా ఈ ఆపద నన్ను బట్టే వచ్చింది, కానీ నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడాయి. ఇప్పుడు నన్ను బట్టి ఒక మందిరానికి ఆపద వచ్చిందంటే నన్ను పడేయమంటే ఒప్పుకుంటాను నేను? మీరు పోతే ఇంకో సంఘానికి అతను మీరేనండి నాకు పర్మనెంట్ అంతేనా? మరి ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఇదిగో ఈయన బట్టి ఆపద వచ్చింది, ఈయన ఎత్తుకెళ్ళి నీళ్ళ పడేయండి, ఇక్కడ కుటుంబానికి కానీ విశ్వాసాలు కానీ దేవుని బిడ్డలకి ఈ ఆపద వచ్చింది పడేయండి అంటే ఒప్పుకుంటాడు ఎవడైనా? నువ్వు కాకపోతే ఇంకోటి ఉంటాడా ఆ మందిరం? నీకేనంటే మాకు ఎక్కడెక్కడ లేవు, ఎక్కడెక్కడ మందిరాలు లేవు. అత్నూరాలో ఉంది, సోరారంలో ఉంది, ఇంకా అన్నారంలో ఉంది, ఇంకా సతీష్ కుమార్ ఉన్నాడు, ఇంకా స్టీఫెన్ పాల్ గారు ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు? జెర్మియా గారు ఉన్నాడు. నువ్వేనండి దిక్కు. నువ్వు కాకపోతే ఇంకో చోట ఉండేది మాకు. నువ్వేనా పర్మనెంట్? పర్మనెంట్ ఇదే, నీకు ఇంకో గతి లేదు, అవకాశం ఇదే. ఎందుకంటే నువ్వు స్థానికం ఉంది ఇక్కడే ఇది పర్మనెంట్. ఇక్కడే దేవుడితో మాట్లాడుతున్నాడు. అక్కడ నువ్వు అద్భుతాల కొరకు వెళ్తున్నావు, కానీ ఇక్కడ నీ జీవితాన్ని సరిచేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ నువ్వు ఆశ్చర్యకార్యాల కొరకు వెళ్తున్నావు, ఇక్కడ నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేసి సంఘంలో స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దానికి వ్యత్యాసం ఉంది. ఇది తల్లి, అది సహోదరు లాంటిది. వెళ్ళి చూసి రావటం మనకి నువ్వు ఉండటానికి లేదు. ఇది స్థానికమైంది, అది పర్మనెంట్ కాదు, ఇది పర్మనెంట్ అయింది. సో ఇక్కడే దేవుడితో మాట్లాడతాడు, ఇక్కడే దేవుడిని గద్దిస్తాడు, ఇక్కడే దేవుడిని సరి చేస్తాడు, ఇక్కడే దేవుడిని చేస్తాడు, ఇక్కడే దేవుడు అవసరం నేను కొట్టాలని కొట్టి సరి చేస్తాడు. అక్కడికి వెళ్తే పూజించడాలు ఉంటాయి, ఏడకొలితే రాళ్ళు వేయబడతా ఉంటాయి. అక్కడ ఏముంటాయి? పూల్లో పెట్టి పూజించినట్టు స్పెషల్ కవర్ తీసుకెళ్ళు, స్పెషల్ కవర్ అర్థమైపోయి ఉండేది ఇప్పటికే. తీసుకుని ఒక లైన్లో నుంచో, కొన్ని డివిజన్లు ఉన్నాయంట, పలానోళ్ళు పలానా ఇంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఒక లైన్లో నుంచోవాలంట. ఈ జనసంఖ్య ఎంత వెళ్తాం? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ కవర్లు ఇచ్చినా ఏం చేసినా చివరికి నీ గురించి నీ కుటుంబంలో సమస్య వస్తే ప్రార్థించాల్సింది ఈ సంఘమే. నేను చనిపోయినా నా కొరకు ప్రార్థించాల్సింది ఈ సంఘమే. నీకేదైనా ఆపద వచ్చినా ప్రార్థించాల్సింది ఇదే సంఘం. ఇప్పుడు మనం వెళ్ళినంత మాత్రం ఇప్పుడు అన్నారం వాళ్ళు ప్రార్థన చేస్తారా, సోరారం వాళ్ళు ప్రార్థన చేస్తారా, అత్నూరు వాళ్ళు ప్రార్థన చేస్తారా? నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేయాలా? ఇక్కడే, ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక అవకాశం లేదు. ఇప్పుడు యోనాతో అదే మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేయాల్సిన పని ఏంటి?
ఓడ కింద భాగానికి వెళ్ళి కూర్చున్నాడు. ఎవడి వల్ల వచ్చింది? చీట్లు ఎత్తగాని తెలియలా, ఈడి వల్ల వచ్చింది. ఎత్తుకెళ్ళి నీటిలో పడేయమన్నాడు, పడేసాడు. దరిద్రం పోయింది. పడేయంగానే ఏమైంది? ఓడ మొత్తం నిమ్మలం అయిపోయింది. అప్పుడు వచ్చింది అసలైనటువంటి నెమ్మది. ప్రజలకు భయం వచ్చింది. ఓహో, యోనా యొక్క దేవుడే నిజమైన దేవుడు, ఆయన కాదని యోనా దారి తప్పాడు కాబట్టి అందుకే ఉగ్రత వచ్చిందా? చాలా దారుణమైంది. అప్పుడు వాడు రక్షణ సువార్త అన్నది అనుగ్రహించబడుతూ వచ్చింది. అలా ఆపద దేనికి వచ్చింది? యోనా దేవుని మాట వినకపోవటం. ఇప్పుడు కూడా దావీదు రాజుకి ఎందుకు వస్తుంది ఈ మాట? ఈ ఆపద ఎందుకు వస్తుంది? దేవుని మాట వినకపోవటమే. యోవాబు ద్వారా మొదటే దేవుడు పలికించాడు, అయ్యా నీకు దేవుడు ఇప్పుడున్న వారి కంటే బలం కంటే నూరంతల బలం చేయగలడు. వద్దు, ఈ మాట వద్దు, ఈ పని వద్దు అన్నప్పుడు, నేను చెబుతున్నాను, నువ్వు చెయ్యి, నేను చెప్పింది చేయాలా, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయాలా అని చెప్పి చేయించాడు. అయిపోయింది. బలాన్ని లెక్కేసుకున్నాడు. ఆ బలం ఏ బలాన్ని అయితే చూసుకున్నారో వారిలో 70,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు బలం ఏమైంది? బలహీనమైంది. ఇప్పుడు ఈ దావీదు రాజుని కాపాడగలిగేవాడు ఎవడు? అలా దేవుడే దిగి రావాలి. జాగ్రత్త. మానవుడికి ఆపద ఆ దినాల్లో రాజుల యొక్క కాలంలో కూడుకున్న దినాల్లో వచ్చిన ఆపద ఏంటి? దేని కొరకంటే, ఎలాంటి ఆపద వచ్చిందంటే దేవుని దూత తెగులైనటువంటి విధానంలో ఆపదను తీసుకొచ్చింది. తెగులైనటువంటి ఆపద దేవుని ద్వారా రాబడుతూ వచ్చింది. కారణం, ఏ ఆపద వచ్చిందో చూస్తున్నాం, ఎందుకు వచ్చిందో కూడా చూస్తున్నాం. ఎందుకు వచ్చింది ఆపద? దేవుని తెగులైనటువంటి ఆపద భూమి మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవటం. దేవుని మాట వినకపోతే దేవుని తెగులు నీ మీదకి వస్తుందంటే, పరలోక రాజ్యంలో నూతన యెరూషలేములో నీ పేరు జీవముతో కూడిన వారిగా లిఖించబడలేదు. అలా లిఖించబడితేనే నీ మీదకి తెగులు రాదు. నీకు తెగులు వస్తుందంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం నీ పేరు లిఖించబడలేదు. ఇది ఎన్నమాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. 12:35 అయింది, త్వరగా ముగిద్దాం. 4వ మాట,